హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బేచ్కే టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం సంతాన ప్రాప్తి రస్తు మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో మెయిన్ కాస్ట్ చూసుకున్నట్లయితే విక్రాంత్ రెడ్డి అండ్ చాందిని చౌదరి మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. ఈ మూవీ డైరెక్టెడ్ బై సంజీవ్ రెడ్డి. ఈ మూవీ మనకి కరెంట్లీ జియో హాట్స్టార్లో అండ్ ప్రైమ్ వీడియోలో కూడా అవైలబుల్గా ఉంది. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే హీరో హీరోయిన్ మనకి సో హీరో హీరోయిన్ బయటెక్కడో కలుసుకుంటారు. హీరో ఆ అమ్మాయిని లవ్ చేస్తారు. తన కోసం చిన్న చిన్న అబద్ధాలు ఒకటో రెండో అలాగా ఆడి మొత్తానికి ఇద్దరు లవ్లో పడతారు. ఇద్దరు లవ్లో పడిన తర్వాత ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఏంటంటే ఇంట్లో వాళ్ళ ఫాదర్ ఒప్పుకోరు, అమ్మాయి వాళ్ళ ఫాదర్. సో ఎలా అయినా మనం పెళ్లి చేసేసుకోవాలని చెప్పి వీళ్ళిద్దరు పెళ్లి చేసేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆబ్వియస్లీ ఫాదర్ దూరంగా ఉంటారు. సో ఫాదర్ని ఎలా అయినా తీసుకురావడానికి ఒక ప్లాన్ వేస్తారు. ఏంటి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా లేదా? సెకండ్ హాఫ్లో మళ్ళీ ఫాదర్ వస్తారనమాట వెనక్కి. ఆయన ఎటువంటి ఇష్యూస్ క్రియేట్ చేశారు అన్నదే మనకి మిగతా స్టోరీ. ఈ మూవీ టోటల్గా ఒక 2 hours 15 minutes అంతే ఉంటుంది. మరీ పెద్ద మూవీ అయితే కాదు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుందంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా రెండు కొంచెం కొంచెం ఎంగేజింగ్గానే వెళ్ళాయని అనుకోవాలి. ఎందుకంటే ఫన్ అన్నది ఫస్ట్ హాఫ్‌లోనే కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఇన్ని కష్టాలు పడతారు, అన్ని కష్టాలు పడతారని చెప్పి ఫస్ట్ హాఫ్‌లో చూపించారు. కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ అయన్నీ బాగున్నాయి. సెకండ్ హాఫ్‌లో వాళ్ళ మామగారు ఎన్నెన్ని ఇరిటేషన్స్ తెప్పిస్తారో అన్నది మనకు సెకండ్ హాఫ్‌లో చూపిస్తారనమాట. అవి కూడా కొంచెం ఒక టైం వరకు అవి కూడా ఫన్నీగానే అనిపించాయి. వెన్నెల కిషోర్ కూడా వస్తారు ఈ మూవీలో. ఆయన ఉన్న సీన్స్ కూడా కొంచెం ఫన్నీగా అనిపిస్తాయి. సో, ఈ మూవీలో పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే, పాజిటివ్స్ కన్నా ముందు పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవాలి. చాందిని చౌదరి ఎప్పుడులానే ఈ మూవీలో కూడా బానే చేశారు. ఆమె యాక్టింగ్ అయితే బానే ఉంది. అంటే ఆ ఒబీడియంట్ నార్మల్‌గా ఉండే ఒక అమ్మాయి ఎలా ఉంటారో సేమ్ అలానే పోర్ట్రే చేశారు ఆమె క్యారెక్టర్‌ని. ఆమె బాగా చేశారు. బట్ హీరో ఎవరైతే ఉన్నారో ఈయన ప్రీవియస్‌గా 'స్పార్క్ లైఫ్' అనే ఒక మూవీలో కూడా యాక్ట్ చేసినట్టున్నారు. అందులో కూడా యాక్టింగ్ రాలేదు. ఇందులో కూడా యాక్టింగ్ మనకి అసలు యాక్చువల్లీ మూవీ కొంచెం హార్ట్ టచింగ్‌గా ఉందని ట్రై చేస్తారు సెకండ్ హాఫ్‌లో. అలా మనకెక్కడ ఏమీ అనిపించదనమాట. దానికి మెయిన్ రీజన్ హీరో యాక్టింగ్ అనే అనిపించింది. సో, అంతగా నాకైతే యాక్టింగ్ నచ్చలేదు. ఈ మూవీలో మరి ఏం బావుంది అంటే, ఈ మూవీ ప్లెయిన్‌గా ఏదో ఒకసారి చూడడానికి ఓకే అన్నట్టే ఉంటుంది. కొంచెం ఎంగేజింగ్‌గా ఉన్నట్టే నాకనిపించింది. బట్ మరీ అంటే ఇది ఒక రొటీన్ స్టోరీలా అనిపించింది. ఈ స్టోరీస్ అన్నీ నార్మల్‌గా మనం చూస్తూనే ఉంటాము. లైక్ వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మనకి పిల్లలు పుడితే పేరెంట్స్ మళ్ళీ మనతో కలుస్తారు అన్న లాజిక్ ఉంటుంది కదా! సో, ఆ లాజిక్‌లోనే వీళ్ళిద్దరూ ట్రై చేస్తారు. బట్ అదే టైంలోని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాబట్టి హీరోకి ఒక ఇష్యూ ఉంటుంది. ఈ రీప్రొడక్షన్ ఇష్యూ ఉంటుందోటి. సో, ఆ ఇష్యూ కోసం వేరే దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇంట్లో చెప్పక ఒకవైపు వాళ్ళ మావయ్య వీళ్ళిద్దరిని విడగొట్టాలని చూడటం. సో, ఇలాంటివన్నీ కామన్‌గా ఉండే కొన్ని మూవీస్ మనం ఆల్రెడీ చూసే ఉంటాం. సో, నాకు ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు అని నాకనిపించలేదు. మూవీ ఎందుకు తీశారు అని మనం చూస్తే ష్యూర్‌గా ఈ ఐవీఎఫ్ ఈ సెంటర్స్ అన్నీ ఉంటాయి కదా! వాటిలికి మనీ ఇవ్వాలి మనము. లైక్ చైల్డ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓన్లీ అదే ఇంపార్టెంట్ లైఫ్‌లో అన్నట్టు చూపించడానికి ఒక ప్రమోషన్ లాగా చూపించినట్టు నాకు సెకండ్ హాఫ్‌లో అనిపించింది. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఎలా అంటే ఆయన ఇప్పుడు ప్యాకేజెస్ ఉంటాయి కదా! ఇప్పుడు లైక్ ఎలా చెప్పాలి? అదొక పెద్ద రిసార్ట్ లాగా ఉంటుందనమాట. అక్కడ ఏంటంటే మీకు ఎలా అయినా పిల్లలు పుట్టేలాగా మేము చేస్తామని చెప్పి కన్సల్టేషన్ ఫీజే ఒక 8,000, తర్వాత యోగా మ్యాట్ ఇవన్నీ ఇచ్చి దానికో 30,000 ఫీజు. అండ్ వీరు హెల్తీ ఫుడ్ మాత్రమే తినాలి అని చెప్పి ఈ నేచురల్ ఫుడ్ అని చెప్పి అమ్ముతారు కదా! ఆర్గానిక్ అని చెప్పి దానికో 30,000 అండ్ ఏవో మెడిసిన్స్ ఇస్తారనమాట. ఒక 3 months కోర్స్‌కి. ఆ మెడిసిన్స్‌కే 1,00,000. సో, ఎలా అయితే లూట్ చేయాలి అన్నది మనకి ఇందులో చూపిస్తారు ఈ మూవీలో. అండ్ లాస్ట్ వచ్చినప్పటికి అదంతా ప్యారడీగా కొంచెం కామెడీగా చూపిస్తారు. నేను అనుకున్నాను ఓకే, సర్కాస్టిక్‌గా చూపిస్తున్నారేమో అని. కాదు, అది సర్కాస్టిక్‌గా వాళ్ళు చూపించరు. లాస్ట్‌కొచ్చినప్పటికి అది నిజంగా బెనిఫిట్ ఉంటుంది. అదే బెస్ట్, అదే మంచిది. ప్రతి ఒక్కరు కూడా ఇలాగ మనీ ఇచ్చి మనలో ఏమైనా ఇష్యూస్ ఉంటే రిసాల్వ్ చేసుకోవాలి అన్నట్టు చూపించారు. సో, నాకు ఆ క్లైమాక్స్‌కెళ్ళేసరికి ఆ పోర్షన్ నాకు పెద్దగా నచ్చలేదు. ఫైనల్‌గా ఈ మూవీ నాకెలా అనిపించింది అంటే,
ఓకే. ఫైన్. ఒక సెకండ్ టైమ్‌లో 'ఆకాశమంత' మూవీ ఉంటుంది కదా! 'ప్రకాష్ రాజ్ అండ్ త్రిష' వాళ్ళిద్దరు క్యారెక్టర్ కూడా ఇందులో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారు. అది నాకు పెద్దగా వర్కౌట్ అయినట్టేమీ అనిపించలేదు. హీరో యాక్టింగ్ వల్ల వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా పెద్దగా అనిపించలేదు. మెయిన్‌గా వీళ్ళు ఏమైతే చూపించాలనుకున్నారు, హీరో సైడ్ నుంచి ఏమనుకున్నారు, పిల్లలుంటేనే తిను ఎక్కడికి వెళ్ళిపోదు, నాతోనే ఉంటుంది అన్నట్టు అనుకున్న తన మైండ్ సెట్ అసల హీరోయిన్‌కి కూడా అదే నచ్చదనమాట. సో, ఇవన్నీ గూడా లేకపోతే ఏంటి, కిడ్స్ ఒక్కటేనా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్‌కి ఇంపార్టెన్స్ అన్నట్టు చూపిస్తారనమాట ఒక సర్టెన్ లెవెల్. తెలుసు కథకి క్వైట్ ఆపోజిట్ అనమాట. ఇక్కడ హీరో కొంచెం సపోర్టివ్. అందులోనేమో హీరో సైకో అంతే. సో, కాన్సెప్ట్ కూడా నాకు అదే విధంగా అనిపించింది. నాకేం కొత్తగా అనిపించలేదు. బట్ ఓకే, ఒకసారి ట్రై చేస్తామంటే ష్యూర్‌గా ఒకసారయితే మీరు ట్రై చేయొచ్చు. ఇది మనకి కరెంట్‌లీ జియో హాట్‌స్టార్ అండ్ ప్రైమ్ వీడియో ఈ 2 ఓటీటీస్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు హెచ్‌కే టు బి హానెస్ట్ కంటెంట్.